For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఇప్పుడు 99% మీరు అమ్మాయిలు మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారు. నన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ 99% అమ్మాయిలు మోసం చేస్తున్నారు అని, ఎందువల్ల అసలు? నిజంగా స్వార్థపు ప్రేమ చూపించి మోసం చేసే ఆడదానికన్నా బయట తీసి నిజాయితీగా సుఖాన్ని పంచే వేశ్య నా దృష్టిలో చాలా గొప్పది. మిమ్మల్ని సూర్యబాయ్ అంటారు కదా, మీ నేమ్ ఏంటి అసలు? నా పేరు సురేష్ కుమార్ అమ్మ. మరి సూర్యబాయ్ పేరు ఎలా వచ్చింది? ఇక సూర్యాబాయ్ పేరు ఎట్లా వచ్చిందంటే మనం మంచి చాలా చేసామమ్మ, చాలామందికి మంచి చేసాం. సెటిల్మెంట్ దందాలు ఇవన్నీ చేస్తున్నా అంటున్నారు. అమ్మ సెటిల్మెంట్లు దందాలు ఏం లేదమ్మా, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్లో అన్నీ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ అన్నీ ఉంటాయి. రౌడీ అవుతుంది. ఎందుకు రౌడీ అమ్మ? సెటిల్మెంట్ చేస్తే రౌడీ అంటారా? అసలు మీ వాయిస్కి మీ బాడీకి ఏమైనా సంబంధం ఉందా? సరే, నా బాడీ లాంగ్వేజ్కి నా వాయిస్కి ఏం సంబంధం ఉండదు అని అంటున్నారు. మీరు ఒక ఫీమేల్, మీతో అతి భయంకరంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఫేమ్లో ఉన్నప్పుడు కంపల్సరీ మీరు ఆడియన్స్కి రెస్పాండ్ అవ్వాలి కదా, అటువంటిప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇవ్వవద్దు కదా. అమ్మాయిలు మోసం చేస్తారు అది అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో అమ్మాయిలకు బాగా పులిహోర కలుపుతున్నారు. పులిహోర రాజానా ఏంటి మీరు? పులిహోర అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 99% మీరు అమ్మాయిలు మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారు. ఎందుకని అసలు బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడింది మీకు అసలు? ఏ అమ్మాయిలు నా గురించి బ్యాడ్గా చెప్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఎక్కడ వినలేదు. కానీ ఫస్ట్ మీరు చెప్తేనే నేను వింటున్నా. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ 99% అమ్మాయిలు మోసం చేస్తున్నారు అని, ఎందువల్ల అసలు? ఎందువల్ల అంటే దానికి నేను సమాధానం చెప్పను. నాకు జరిగిన అన్యాయానికి మాత్రమే. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలు ఉంటారు, అమ్మ ఉంటుంది, అందరు ఉంటారు. ఆడదాన్ని గౌరవించాలనే ఉద్దేశం నాకు. నన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను. ఇది నా దృష్టిలో లవ్ చేసా, అది చేసా, ఇది చేసా అని వాడుకునే అమ్మాయి కన్నా, నిజంగా స్వార్థపు ప్రేమ చూపించి మోసం చేసే ఆడదానికన్నా బయట తీసి నిజాయితీగా సుఖాన్ని పంచే వేశ్య నా దృష్టిలో చాలా గొప్పది. ఎందుకంటారా? వాళ్ళు ఓకే, ఇప్పటికీ వాళ్ళకి చెప్తున్నా, నాకు తెలివి లేకపోవచ్చు కానీ మోసం చేసే గుణం అయితే నా దగ్గర లేదు. నన్ను మోసం చేసే ప్రతి ఒక్కరికి నేను మౌనంగా ఉండి అదే నా సమాధానం. ఇది ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. నిజంగా బయట తీసి సుఖాన్ని ఇచ్చే వేసి నా దృష్టిలో చాలా గొప్పది. కానీ దయచేసి మాత్రం ప్రేమ అనే దాన్ని మధ్యలో పెట్టుకొని మోసం చేసి జనాలని పిచ్చోళ్ళని చేయకండి. ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. సార్ ఇప్పుడు ఏమైనా మీరు జాబ్ చేస్తున్నారా? లేదమ్మా, ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నా. మిమ్మల్ని సూర్యబాయ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా. రియల్ ఎస్టేట్ చేస్తున్నా. రియల్ ఎస్టేట్ యాక్టింగ్. ఇది మిమ్మల్ని సూర్యబాయ్ అంటారు కదా, మీ నేమ్ ఏంటి అసలు? నా పేరు సురేష్ కుమార్ అమ్మ. సురేష్ కుమార్. యా. ఓకే, మరి సూర్యబాయ్ పేరు ఎలా వచ్చింది? ఇక సూర్యాబాయ్ పేరు ఎట్లా వచ్చిందంటే మనం మంచి చాలా చేసామమ్మా, చాలామందికి మంచి చేసాం. మంచి చేసినా కూడా వాళ్ళకు ఇప్పుడు అన్న అని పిలుస్తారు కదా, అందుకని సూర్యాబాయ్ అని చెప్పి పిలుస్తారు అంతే. ఓకే, సెటిల్మెంట్ దందాలు ఇవన్నీ చేస్తున్నా అంటున్నారు, మరి నిజమేనా? అమ్మ సెటిల్మెంట్లు దందాలు ఏం లేదమ్మా, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్లో అన్నీ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ అన్నీ ఉంటాయి. సెటిల్మెంట్ చేస్తారైతే? చేస్తామ్మా. రౌడీ అయితే మీరు? ఎందుకు రౌడీ అమ్మ? సెటిల్మెంట్ చేస్తే రౌడీ అంటారా? సెటిల్మెంట్ అంటే మీకు ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పా, ఎవరైతే మన దగ్గరకు వచ్చి మనకు అన్యాయం జరిగిందని చెప్తే వాళ్ళ సైడ్ నిలబడి నేను నిల్చుని చేస్తాను అంతే. అంతమించి సెటిల్మెంట్ అంటే పెద్ద మడ్డలు గిడ్డలు చేసే అంత సెటిల్మెంట్లు ఏం కాదు. బేసిక్గా ఒక కామెంట్ చూసా అండి, మీరు అడగచ్చు అంటే అడుగుతాను. అడగండి. అసలు మీ వాయిస్కి మీ బాడీకి ఏమైనా సంబంధం ఉందా అని కామెంట్ చేశారు చాలామంది. ఇప్పుడు ఒక విషయం చెప్తా, నేను అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఆ రెండు లేని ఊరే ఉండదు. సార్ నో? ఎస్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అర్థం పర్థం లేని మాటలకి, అర్థం పర్థం లేని వాళ్ళకి మనం సమాధానాలు చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం మనకు లేదు. విమర్శించని అసలు ఊరే ఉండదు, నోరే ఉండదు, కుక్కలే ఉండవు. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తా, సరే నా బాడీ లాంగ్వేజ్కి నా వాయిస్కి ఏం సంబంధం ఉండదు అని అంటున్నారు. మీరు ఒక ఫీమేల్, మీతో అతి భయంకరంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగుండదు. సమయాన్ని సందర్భాన్ని బట్టి వచ్చేదే వాయిస్. ఒక విషయం చెప్తా నేను, ఇప్పుడు అందరికీ ఎవరైతే ఇలా అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జింకని వేటాడేటప్పుడు పులి ఎంత జాగ్రత్తగా మాటు కాసి వేటాడుతుంది, పక్కా గురి తప్పదు. మరి అది పులినే వేటాడాలంటే ఎట్లుండాలి?
అట్లా వేటాడే ఆలోచన మీకుంటే డైరెక్ట్ రాయండి. ఇండైరెక్ట్గా వచ్చి అవన్నీ కామెంట్లు అవి పెట్టకండి. అంటే చూసేవాళ్ళు అంటుంటారు కదా, అసలు బాడీ ఏంటి, ఇతని పర్సనాలిటీ ఏంటి, బట్ ఇతని వాయిస్ ఏంటి, ఎవరైనా భయపడతారా అసలు? చెప్పాను కదా, ప్రతి ఒక్కటి సమయాన్ని సందర్భాన్ని బట్టి యూజ్ చేసేవాడే గొప్పోడు. ప్రతిదానికి కాలు దువ్వేటోడు నా దృష్టిలో గొప్పోడు కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రతిదానికి దానికి నేను రియాక్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఏదో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఏజ్కి సరే ఎందుకు నేనేం పెద్ద పెద్ద ఏజ్ ఉందా నాకు? ఏజ్ గురించి కదండి, ఇప్పుడు నార్మల్గా నేనేం పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉన్నానా లేకపోతే ఇంకేదన్నా ఉన్నానా? కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిజిక్తో ఉన్నా. తిప్పి కొడితే నా ఏజ్ 30 ఏళ్ళు కూడా లేవు, 30 ఇయర్స్ కూడా లేవు. మా 30 ఇయర్స్ లేని అబ్బాయి ఇలాంటి నైస్ వాయిస్తో కాకుండా గట్టిగా 60-50 ఉన్న ఏజ్ లాగా మాట్లాడాలనా? సమయం సందర్భం వచ్చినప్పుడు వాయిస్ బేస్ అనేది పెరుగుతుంది. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఎవరో విమర్శించినంత మాత్రాన మనము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది. ఇంకా మీ కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఆ కామెంట్లకి అన్నిటికీ నేను అవి చూసి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎన్నో వస్తుంటాయి మనిషి అన్న తర్వాత. ఇప్పుడు ప్రతి మనిషికి ఎన్నో కామెంట్లు వస్తాయి. ఆ కామెంట్లు మనం పట్టించుకోవద్దు. ఆ కామెంట్లను చూసి మీరు కూడా నన్ను అడగవద్దు. ఇంకేమైనా కొత్తగా ఉంటే కొత్తగా రాయండి. ఓకే అండి, అడగొద్దు అంటున్నారు. ఒక నార్మల్ పర్సన్స్కి కామెంట్స్ వచ్చేది వేరు. మీరు ఆల్రెడీ ఒక ఫేమ్లో ఉన్నారు. ఫేమ్లో ఉన్నప్పుడు కంపల్సరీ మీరు ఆడియన్స్కి రెస్పాండ్ అవ్వాలి కదా. అటువంటిప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇవ్వవద్దు కదా. నా లాజిక్ పాయింట్ అండి. మొన్న అల్లు అర్జున్ గారికి ఎన్నో కామెంట్స్ వచ్చాయి, వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడా. చిరంజీవి గారికి ఎన్నో కామెంట్లు వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కరూ మనకు పాజిటివ్గానే రియాక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనకి ఎంత నెగిటివ్ కామెంట్స్ వస్తాయో, మన మీద ఎంత నెగిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంటాయో మనం అంత రీచ్ అయినామని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ. మనం చాలా రీచ్ అయితే తప్ప మనకు శత్రువులు పెరగరు. మనం చాలా రీచ్ అయితే తప్ప ఇలాంటి విమర్శలు రావు. నేనైతే చాలా రీచ్ అయ్యానని చెప్పి నీకు మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ చెప్తున్నా. దమ్ముంటే ఎదుర్కోమని కూడా చెప్తున్నా. అమ్మాయిలు మోసం చేస్తారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో అమ్మాయిలకు బాగా పులిహోర కలుపుతున్నారు. పులిహోర రాజానా ఏంటి మీరు? పులిహోర అంటే నాకు అర్థం కాలేదు. ఎవరికి ప్రపోజల్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. ఒక చిన్న విషయము, ఇప్పుడు చూడడానికి మీరు చాలా అందంగా శారీ కట్టుకొని నీట్గా ఉన్నారు. చెప్పడంలో తప్పేముంది, నిజం మాట్లాడడంలో తప్పేముంది. దాన్ని పులిహోర కలుపుతానని అంటారా? దాన్ని పులిహోర అంటారు కదా సార్. అంటే మీరు బాలేరా అయితే? అంటే సరే ఒక్కరికంటే చెప్పొచ్చు, ప్రతి యాంకర్ కి అలానే చెప్తున్నారు కదా. నేను ఏ యాంకర్ కి చెప్పలేను తల్లి. వాళ్ళు తమ్మేళ్ళు పెట్టుకుంటే అది నా తప్పు కాదమ్మా తల్లి. నాకు అసలు తమ్మేళ్ళు పెట్టుకుంటే నా తప్పు కాదు అది. ఇప్పుడు వాళ్ళ వీడియో రీచ్ అవ్వడానికి ఏదైనా తమ్మేలు పెడతారు. ఎక్కడి నుంచి ఖర్చు తీసి ఎక్కడి నుంచి అయినా పెడతారు. కానీ ఫుల్ ఇంటర్వ్యూలో వస్తే మాత్రం అది ఉండదు. సరే అలానే మీరు అది గమనించాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ. ప్రతి ఇంటర్వ్యూ ఫస్ట్ వాళ్ళు విన్న తర్వాత ఒక తమ్ముళ్ళు క్రియేట్ చేస్తారు. ఏం వినకుండా జస్ట్ అలా పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. సో కంపల్సరీ అంతో ఇంతో న్యాయం ఉంటేనే తమ్ముళ్ళు పెడతారు. కానీ ఇప్పుడు అలా కాదమ్మా. న్యాయాలుగా ఒకటి యద్భావం తద్భవతి. నీ ఆలోచనలే నీ భవిష్యత్తు. నేను చెప్పేది ప్రతి ఒక్కటి మన ఆలోచనలే మన భవిష్యత్తు. మన ఆలోచనలు మంచిగానే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యూవర్స్ కోసం చాలా ఇది పెంచుకోవడం కోసం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నా వీడియో చాలా అయిపోయాయి కాబట్టి అరే స్కిప్ చేస్తారు కాబట్టి సార్ తమిళన్నా పెడితే ఇంకా బాగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు తమిళ పెడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం. అంతే తప్ప మీరు ఏ యాంకర్ ని ప్రపోజ్ చేయలేదు. నేను చాలా పెద్ద మాట చెప్పేశాను నేను. ఇక దాని తర్వాత మీరు అసలు ఈ క్వశ్చన్ అడగొద్దు. స్వార్థపూరితమైన ప్రపంచంలో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి స్వార్థం. వాని దగ్గర ఏదో ఉంటే తప్ప వాడిని పట్టించుకోరు. చలో 20 గోల్డ్ వేసుకున్నా మంచిగా ఉన్న ఫేమ్ ఉందని కూడా మీరు నన్ను పిలిచిర్రు. ఇవన్నీ లేకపోతే ఎవడు పట్టించుకోడు, ఎవడు పిలవడు. మన దగ్గర ఏదైనా ఉన్నంతసేపే మన చుట్టాలైనా మామలైనా అన్నలైనా అక్కలైనా తమ్ముళ్ళైనా ఎవడైనా సొంత పెళ్ళామైనా ఎవరితైనా సరే స్వార్థంతో కూడుకున్న ప్రపంచం ఇది. ఎవ్వరు ఎవరి కోసం ఆగరు, ఎవ్వరు ఎవరి కోసం రారు. మీరు మీ కాల్చేలు మంచిగా ఉన్నప్పుడే మంచి సంపాదించుకోండి, మంచిగా ఉండండి. దయచేసి నాలాగా ఎవరు మోసపోవద్దు. ఏదన్నా చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎంత గలీజ్గా తయారైపోయారంటే అమ్మాయిలు, చెప్తున్నా కదా, ప్రేమ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని చాలా నీచంగా ఒక అబ్బాయిని చాలా చాలా మోసం చేస్తున్నారు. అబ్బాయిలు పిచ్చోళ్ళు అవుతున్నారు, అమ్మాయిల కోసం పిచ్చోళ్ళు అవుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. ఫ్యామిలీ కోసం బతకాలి, మన కోసం మనకు బతకాలి. మనకంటూ కుటుంబం ఉంటుంది, అమ్మ ఉంటారు, నాన్న ఉంటుంది, చెల్లెలు ఉంటారు, అక్కలు ఉంటారు. ఎవరితో నిన్న లేక మొన్న వచ్చిన ఆడదాని కోసం అదేదో ప్రేమ చూపించిందని చెప్పి దాని మోజులో పడిపోయి
నేను చెప్తున్నా కదా, అలా ఆ ప్రేమ చూయించి మోసం చేసే ఆడదానికన్నా పై తిప్పి సుఖమిచ్చే ఆడది చాలా బెటర్. మీరు దానికన్నా దీన్ని ఎంచుకొని మర్చిపోవచ్చు. కానీ దానివల్ల మీరు అదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి మీ యూత్కి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, నా ఒపీనియన్ నేను చెప్పా. వాళ్ళకి నచ్చదో అది వాళ్ళ ఇష్టం. సమాజ సేవ చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? కేవలం ఒక ఫేమస్ రావడం కోసం చేస్తున్నారా? అమ్మా, సమాజ సేవ చేస్తున్నారు, ఫేమ్ కోసమే చేస్తున్నారా అంటే నేను చేసేందమ్మా కొంచెమే. నాకన్నా ఎంతోమంది చేస్తున్నారు. నేను ఇంకా వాళ్ళ ఏమిట్లో అసలు ఏమీ లేను. నాకు తోచింది నేను చేస్తున్నా. కానీ ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా, నా దృష్టిలో వాడేం నీకన్నా గొప్పోడేం కాదు. 10 మంది కడుపు కొట్టి సంపాదించే వాడికి కష్టపడి సంపాదించేటోనికి చాలా తేడా ఉంటుంది. అది ఎవడైతే 10 మంది కడుపు కొట్టి చేస్తున్నాడో వానికి మాత్రమే వర్తిస్తుంది ఇది. కానీ నేను కష్టపడింది పెడుతున్నా. నేను ఆ కడుపు నింపడంలో చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకేం పెద్ద పెద్ద ల్యాండ్లు పెద్ద పెద్ద అవేం లేవు. ఉన్న దాంట్లోనే ఆకలి తీర్చాలన్నది నా కోరిక, నా తల్లి కోరిక. నేను ఆ ప్రకారమే చేస్తున్నా. కానీ అందరిలాగా పెద్ద బాగా బలిసినోనేం కాదు. ఉన్నతాకి ఐఎమ్ ఓకే. కానీ కడుపు కొట్టి సంపాదించేది అయితే నా వల్ల కాదు. సార్, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలంటే కార్లో వెళ్తారా లేదంటే బైక్ మీద వెళ్తారా? వర్షం పడ్డదనుకో కార్లో వెళ్తా. వర్షం మళ్ళీ అనుకో ఎంత దూరం అయినా నేను బండి మీద వెళ్తా. బైక్ మీద వెళ్తా అంటున్నారు, మరి ఎప్పుడు మీకు భయం? బాడీ గార్డ్స్ కూడా ఉన్నారా మరి? బాడీ గార్డ్స్ ఎందుకమ్మా? అంటే ఇంత గోల్డ్ ఉంది, దొంగలు ఏమైనా ఎత్తుకెళ్తే మిమ్మల్ని చంపేసి ఏమైనా గోల్డ్ తీసుకెళ్ళిపోతే? చంపేస్తారు అని అంటున్నారు కదా. ఏమీ లేకుండా పుట్టాం, అన్నీ కావాలని పరిగెత్తాం. ఏది కూడా మన లైఫ్లో శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. శాశ్వతమా? ఏది శాశ్వతం కాదు. అలాంటప్పుడు ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోక తప్పదు. ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఆ దేవుడు అనేటోడు పైన రాసిపెట్టి ఉంటాడు, వీడు ఈ టైంకి ఇక్కడ చనిపోవాలని. 100 మంది బాడీ గార్డులు ఉన్నా ఎవరు లేకపోయినా ఆ టైంకి మనం ప్రాణం పోవాలని రాసి పెట్టుంటే ఎవ్వడు ఆ యమపాశాన్ని తప్పించుకొని బయటికి వెళ్ళలేడు. నేను దాన్నే గట్టి బిలీవ్ చేస్తా. నన్ను నేను నమ్ముకుంటా, అందుకని ఇంత డేర్గా తిరుగుతా. ఎంతవరకు చదువుకున్నారు? MBA కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే, ఇంకా జాబ్ ఎప్పుడు చేయలేదు? జాబు నాకు ఇష్టం ఉండదమ్మా. ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేదు. ఉన్న దాంట్లోనే అది రూపాయి అయినా సరే సర్దుకొని తినడం తప్ప ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం ఉండదమ్మా. ఇప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుండి అంది, నాకు నచ్చదు. ఏదైనా చేస్తే నేను ఓన్గా చేయాలి. అది ఒక చిన్న టీ స్టాల్ కావచ్చు, ఒక జ్యూస్ బండి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే మన ఓన్గా మనం చేసుకుంటే మనం ఎవరికీ సమాధానం చెప్పక్కర్లే, ఎవరితో మనం ఆర్గ్యుమెంట్స్ అవన్నీ చేయక్కర్లే, ఒకటి మనల్ని తిట్టాల్సిన అవసరం ఉండదు. మన ఓన్గా మనం చేసుకోవాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, మన టాలెంట్ని మనం నమ్ముకోవాలి. అందుకని నేను ఒకరి కింద పని చేయాలని చెప్పి నేను ఎప్పుడూ అనుకోను. ఓకే, ఒక క్వశ్చన్, మీ ఏజ్ ఎంత అసలు? నా ఏజా ఎంత ఉండొచ్చు చెప్పండి? 30 లోపు ఉండొచ్చు అని అనుకుంటున్నా. 30 బిలోనే ఉండొచ్చు. ఓకే, 30 బిలో ఉంటుంది. 31. ఓకే, మరి ఇంత చిన్న ఏజ్లో కష్టంతో ఇలా పైకి ఎదిగొచ్చారా లేదంటే దౌర్జన్యంతో వచ్చారా? దౌర్జన్యంతో ఎందుకు వస్తారమ్మా? ఇప్పుడు కష్టంతో, ఇప్పుడు చాలామంది పీపుల్ ఉంటారు, అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరి వే ఆఫ్ టాకింగ్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరి తెలివి ఒకలాగా ఉంటుంది, ఒకరి ఆలోచన ఒకలాగా ఉంటుంది. 5 ఏళ్ళు సమానంగా ఉండవు. అందుకు నేను నా గుండె ధైర్యాన్ని, నా బ్రెయిన్ని నేను నమ్ముకుంటా. ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేస్తా. ఏ విషయాన్ని నేను పెండింగ్ పెట్టను. నా దగ్గర ఉన్నది ఒకటే, నిన్న జరిగిపోయిన దాని గురించి నేను ఆలోచించను, రేపటి గురించి ఇంకా అస్సలే అయితే ఆలోచించను. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏంది, ఇప్పుడు వర్క్ ఇప్పుడే చేయాలి. అది 6, 100 అయినా 100, 150 అయినా ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే ఈ పిల్ల నాదిరా అంటే ఈ పిల్ల నాదిగా అంతే. అది ఆ పిల్లకి ఇష్టం ఉంటే, అరే ఈ వర్క్ని ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి, ఎందుకంటే మనం గట్టిగా ఇక్కడ గట్టిగా అని మనం అనుకున్నాం అనుకో, ఇది చెయ్యాలి అని 100% మనం చేయొచ్చు. నేను దీన్ని నమ్ముకుంటా. నా దగ్గర కొన్ని వేల కోట్లు ఏం లేదు మీరు ఈ క్వశ్చన్ అడగడానికి. నేను ఇది వేసుకున్నంత మాత్రం ఇదేం కోట్ల రూపాయలు ఏం కాదు. చిన్న విషయం చెప్తున్నా, ఇది వేసుకున్నంత మాత్రం కోట్ల రూపాయలు ఏం లేవు. కొంతమంది కార్లతో చూపించుకుంటారు, కొంతమంది వాళ్ళ బిల్డింగ్లతో చూపించుకుంటారు. క్యాజువల్ నేను ఇలా చూపించుకుంటున్నా అంతే. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది. ఓకే, ఏ దేవుడు అంటే ఇష్టం మీకు? శివయ్య. శివయ్య చెప్పాడు మిమ్మల్ని ఇలా సెటిల్మెంట్ చేయాలి
అలా చేయాలి అని? దేవుడు ఎవరికి ఏది చెప్పడు. ఇప్పుడు ప్రాణం కాపాడేవాడు దేవుడు, ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు. ప్రతి దానికి నేనున్నాను, నీ బలహీనమైన దాన్ని చూసి ఎవడైతే నేను బలవంతంగా చేస్తున్నాడో నేను నీ ముందు ఉంటా నిలబడతా అనేటో క్షత్రియుడు. నేను క్షత్రియుడిని. నా క్షత్రియుడు అంటే మా కులం కావచ్చు, నేను కావచ్చు, నీకు క్షత్రియుడిని. దేవుడు నాకు ఏది చెప్పలే. దేవుడు ఎవరికి ఏది చెప్పడు. స్కూల్కి వెళ్తే సంస్కారాన్ని నేర్పిస్తారు స్కూల్లో టీచర్స్. అండ్ మనం కాలేజీకి వెళ్తే మనం ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది సొసైటీ గురించి. అండ్ మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పి. నా తల్లిదండ్రులు మంచి వేలో వెళ్ళమని చెప్పారు. నేను వెళ్ళేది మంచి వేయే. దానికి మీరు ఈ కబ్జాలు అది ఇది అని చెప్పి మీరు పేరు పెడుతున్నారు. నేను అలాంటి దుస్థితిలో నేనేం పెరగలేదు, నేను అలా ఏం లేను, నాకేం దేవుడని చెప్పలేదు. మనం మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. ఒక్కొక్కసారి మంచి చేసినా సరే మనకు చెడు వస్తుంది. అన్నిటిని మనం ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి అంతే, ఎక్కడ బ్రేక్ అవ్వద్దు. ప్రతి ఒక్కదానికి ఆన్సర్ మంచిగా నీతులతో చెప్తున్నారు. ఆ నీతులు మీరు పాటిస్తారా ఇంతకి? నేను పాటిస్తానో పాటియనో అది నాకైతే తెలియదు, కానీ మీరు మాత్రం చాలా నా మీద పగ పట్టేసినట్టు అనిపిస్తుంది. చాలా బాగా పగ పట్టేసినట్టు అనిపిస్తుంది. బాగా ఏం లేదండి. ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. లైఫ్ ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో, ఎవరిని ఎలా నడిపిస్తుందో, ఎప్పుడు ఎవరితో ఏం చేయిస్తుందో తెలియదు. అది ఆ లైఫ్ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాదు. మనం ఆ వేలో వెళ్ళిపోతూ ఉండాలి, కానీ ఆ వేలో మంచి వెళ్తున్నామా చెడు వెళ్తున్నామా అది ఒక్కటే ఆలోచన పెట్టుకోవాలి. మంచి ఉంటే ఆ వేలో వెళ్ళాలి, చెడు ఉంటే ఆ వేలో వెళ్ళొద్దని నేను కూడా చెప్తా. నేను చెడు వేలో వెళ్ళను. సెటిల్మెంట్ అంటే ఏంటి అసలు? మన సెటిల్మెంట్ ఏం చేయను తల్లి. ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరన్నా రియల్ ఎస్టేట్ చేస్తారు, సెటిల్మెంట్ స్టార్టింగ్ లో చెప్పారు సెటిల్మెంట్ చేస్తాను. సెటిల్మెంట్ అంటే ఏదో మర్డర్లు కాదని చెప్పి చెప్పారు. మరి సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే తల్లి, ఇంత ముందు కూడా చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏదన్నా ఒక కేసు కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఏదైనా పెండింగ్లో ఉందనుకో, పెండింగ్లో ఉంది, ఒక వేరే బలవంతం చేసి ఏదైనా చేస్తున్నారనుకో, ఇది ఇట్లా కాదురా నాయన, ఇట్లా ఎందుకు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోండి, దాని మీద వానికి ఎందుకు హక్కు ఉండదు, నువ్వెందుకు మధ్యలో ఇదంతా చేస్తున్నావు అని నచ్చ చెప్పడమే నేను చేసేది. కానీ దాన్ని సెటిల్మెంట్ అంటారా మరి ఏమంటారా అది నాకైతే తెలియదు. మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, పోలీసులు ఉన్నారు కదా మనకు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారమ్మా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం చేసే పని మనం చేసుకోవాలి. అంటే పోలీసులు ఉన్నది ఎందుకు? రక్షణ కోసమే కదా, ప్రతిదీ కాపాడాలనే కదా. అవునమ్మా, ఇప్పుడు అంత దాకా అయినప్పుడు పోలీసుల దగ్గరికి వాళ్ళే వెళ్తారు. అంత దాకా కాదు కాబట్టి అన్న ఉన్నాడు మధ్యలో ఏం కాకుండా చూస్తాడు కదా అన్న నమ్మకంతో మన దగ్గరికి వస్తారు. అసలు మీరు లైఫ్లో ఎలా బతకాలి అని అనుకుంటున్నారు? మనకు నష్టం చేసేది ఎంత గొప్పదైనా సరే, అమ్మాయి అయినా ఫ్రెండ్ అయినా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయినా ఎంత గొప్పదైనా సరే మనకు నష్టం చేసేది, దాన్ని వదిలేసి ఉన్నది ఒక్కటే జీవితం, దేవుడు ఒక్కటే జీవితం ఇస్తాడు ప్రతి ఒక్కరికి. ఆ ఉన్న జీవితంలో చిల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. ఒకరి మనశ్శాంతిని దూరం చేయొద్దు, ఎవరో ఏదో అన్నారని చెప్పి మన మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు. సంతోషంగా ఉన్నంత వరకు ఆనెస్ట్గా, నీతిగా, నిజాయితీగా బతికి ఈ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. దానికోసం కొట్లాటలు, ఆరాటలు, కుళ్ళులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ లేకుండా సాఫీగా సాగిపో దేవుడా అని చెప్పి కోరుకొని చివరికి ఆ దేవుని చెంతకి వెళ్ళిపోవాలన్నదే నా కోరిక. ఇలా ఉండాలనుకుంటున్నా, చిల్గా ఉండాలి. చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి కదా, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారా? ప్రతి ఒక్క యూట్యూబర్స్ మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ అంటే, లేదంటే మీరేమైనా అక్కడికి వెళ్ళి మాకు మేము ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పేసి అడుగుతున్నారు? సరే, దానికన్నా ముందు ఒకటమ్మా, ఇప్పుడు ఇక్కడికి నన్ను పిలిచారు, మీరు నన్ను పిలిస్తే నేను వచ్చానా? నేను మిమ్మల్ని చెప్పి వచ్చా మీరు తీసుకోండి అని వచ్చానా? మేమే పిలిచాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా చేశారు, అవును, అప్పుడు మీరే పిలిచారు, అవును, ఇప్పుడు మీరే పిలిచారు. అంటే నీ ఫేమ్ లో ఉన్నానే నన్ను పిలుస్తుర్రు అంతే. ఏదైనా బెల్లం ఉన్నన్ని రోజులే ఈగలు, అందుకే ఆ బెల్లాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కాపాడుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆడియన్స్ కావచ్చు అండ్ మీ యూట్యూబర్స్ కావచ్చు, నా వల్ల ఏదైనా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే నాకు క్షమించండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను ఇంకా వేరే ఇంటర్వ్యూస్ ఏవి నేను ఇవ్వను, ఇది నా లాస్ట్ ఇంటర్వ్యూ. ఎందుకంటే నెక్స్ట్ నా మూవీ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఈ మంత్ 15 తర్వాత. అందుకు నా వర్క్స్లో నేను బిజీ ఉన్నాను. దయచేసి ఇంకా ఏ యూట్యూబర్స్ కానీ ఇంకెవరు కానీ ఈ వీడియో ద్వారా ఇంకా నెక్స్ట్ నా మూవీ ప్రమోషన్స్ కోసం
ఇంకా దానికోసం అప్పుడు నేనే మీకు కాల్ చేస్తాను, నేనే పిలుస్తాను. అప్పుడు ఇక దయచేసి నన్ను ఎవరు కాంటాక్ట్ చేయకండి ప్లీజ్. నేను ఏ ఇంటర్వ్యూ కూడా నేను ఇంకా ఏదలుచుకోలేదు, అంత టైము నా దగ్గర లేదు, అంత అది లేదు. దయచేసి ఏ మీడియా వాళ్ళు కూడా తప్పుగా అనుకోకండి, ఇంకెవరు విలువకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చూశారు కదా అండి, సూర్యాబాయ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గారు సెటిల్మెంట్ ఏం చేయడు, తను ఒక మామూలు మనిషి అని మన ముందే చెప్పాడు కదా. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందంట నేను మీ శిల్పారెడ్డి.